ఎప్పటికీ నీవు పనికి రాకపోదువు, ఎప్పటికీ నీవు పనికి రాకపోదువు, చెప్పి నీవు చేయకపోతే. వాక్యంలోనికి వెళ్ళక మునుపు ప్రార్థన. ప్రేంగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, నన్ను నీ సిలువ చాటున మరుపరిచి నీ మాట నా నోట ఉంచండి నాయన. శక్తి చేత బలం చేత కాదు కానీ నీ ఆత్మ ద్వారా నడిపించండి. ఇక్కడ మీ సన్నిధి మెండుగా దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. మీ అందరికీ వందనాలండి. మీకు ఒక ప్రశ్న, ఎంతమంది మీ దేవుని మాటను వింటున్నాము? అది ఎలాగండి, దేవుని మాట ఎలా వింటాము అని అడుగుతారా? దేవుని మాటను వినాలంటే దేవుని వాక్యం చదివినప్పుడు వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడనే ఉన్నాడు. బాలుడైన సమూయేలుతో దేవుడు మెల్లని స్వరం ద్వారా మాట్లాడాడు. దానియేలుతో దర్శనముల ద్వారా దేవుడు మాట్లాడాడు. ఈరోజు మీకు అటువంటి అనుభవం ఉందా? మాట వినకపోవట, ఇది కూడా ఒక పాపమైన అవిధేయత లేక తిరుగుబాటు, ఇవన్నీ ఒకే కోవకు చెందినవి. కొంతమంది ఉంటారు, ఏదైనా పని చెప్తే వెంటనే తిరగబడేవారుగా ఉన్నారు. యవనస్తులు చూసినట్లయితే తమ తల్లిదండ్రులకు తిరగబడేవారుగా ఉన్నారు. వారి ఇంట్లో వృద్ధులు ఎవరైనా ఒక మాట, ఇది చెయ్యమ్మా, ఇది వద్దమ్మా అని చెప్పినప్పుడు వారు తిరగబడేవారుగా ఉన్నారు. కొంతమంది చాలా మంచోళ్ళు, ఏమీ అనరు, మాట వినరు, అంతే, వారికి ఇష్టమైంది చేస్తారు, కానీ ఏమీ వారు ఏదైనా చెప్తే దానిని అంగీకరించరు, మౌనంగా ఉంటారు. చూడండి, మాట వినకపోవడం కూడా ఒక పాపమేనా అని మీరు అనుకున్నట్లయితే, మొదటి సమూయేలు 15:23 చూసినట్లయితే, తిరుగుబాటు చేయుట, సోదె చెప్పుట అను పాపముతో సమానము అని రాయబడి ఉంది. ఈరోజు చాలామంది మనలో తిరుగుబాటు స్వభావం ఉంది. మీరు ఆది కాండం నుండి చూసినట్లయితే ఆదాము అవ్వల్ని దేవుడు ఆ ఏదైను తోటలో పెట్టినప్పుడు అన్ని వృక్షముల ఫలములు మీరు తినవచ్చు, కానీ ఈ మంచి చెడులు వృక్షం యొక్క ఫలములు తినకూడదని దేవుడు చెప్పినప్పుడు దేవుని మాటకు వారు అవిధేయులయ్యారు. కాబట్టి వారు ఆ యొక్క ఏదైను తోట నుండి వెలివేయబడతారు. చూడండి, దేవుని మాటను మనం తిరస్కరించినప్పుడు దేవునితో మనం కలిగిన సంబంధము నుండి విడిపోతాం. చాలామంది ఆ విషయాన్ని గ్రహించరు. నేను సరిగానే ఉన్నానులే అంటాం, కానీ అనేక విషయాల్లో మనము దేవునికి అవిధేయులుగా ఉండి, ప్రభువా నాకు అది దయచే, ఇది దయచే అని ప్రార్థన చేసినప్పుడు తప్పక దేవుడు మన ప్రార్థనలను ఆలకించడండి. అంతేకాదు, మీరు సొదొమ గొమొర్రా పట్టణం చూసినట్లయితే ఒక పాపపు పట్టణంగా ఉంది. అక్కడ లోతు తన భార్యను మనం చూడవచ్చు, తన బిడ్డలను చూడవచ్చు. అబ్రహాము లోతు కొరకు మొరపెట్టుకుంటాడు. లోతు తన కుటుంబాన్ని తీసుకొని ఈ పట్టణాన్ని అగ్ని చేత నాశనం చేస్తానన్నప్పుడు తీసుకొని ఆ పట్టణము బయటికి వచ్చినప్పుడు లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి అని లూకా సువార్త 17:32 రాయబడి ఉంది. నా వస్తువులు, నా బట్టలు, నా ఆభరణాలు, నా చీరలు ఏమైపోతాయి, నా ఇంట్లో ఉన్న సామాన్లు ఏమైపోతాయి? బహుశా తను వెనక్కి తిరిగి చూసినందుకు తను ఉప్పు స్తంభమైంది. దేవుని మాట వినకపోవడం, దేవుని మాటకు అవిధేయురాలుగా ఉండింది. అలానే బైబిల్లో నోవాహు కాలంలో జల ప్రళయం వస్తుందని దేవుడు ముందుగానే హెచ్చరించాడు. అయినప్పటికీ వారు మాటను తీసుకోకపోగా నోవాహు ఆ యొక్క పడవను తయారు చేస్తున్నప్పుడు వారు హేళన, ఎగతాళి చేసేవారుగా ఉన్నారు. 1 పేతురు 3:20 దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినంలో ఓడ సిద్ధపడుచుండగా
అవిధేయులైన వారికి అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి ప్రకటించెను. ఓడ సిద్ధం అయ్యేటప్పుడే వారికి దేవుడు ప్రకటించెను, కానీ వారు అవిధేయులయ్యారు. అలానే మీరు ఇజ్రాయెల్ జనాంగాన్ని తీసుకున్నట్లయితే ఎన్నో అద్భుతాలు సూచక కార్యాలు దేవుడు చేసినప్పటికీ దేవుని అందు వారు అవిధేయులయ్యారు. వారు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు వారు వెట్టి పనులకి ఎంతో వారు నిట్టూర్పు విడిచినట్లు మనం చూడగలుగుతాం. అంతేకాదు వారి యొక్క నిట్టూర్పును దేవుడు చూశాడు. అందుకే మోషే లాంటి గొప్ప నాయకుడిని దేవుడు పంపించాడు. ఐగుప్తు చెర నుండి వారిని ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి వారిని నడిపించాడు. పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభంగా ఉండి వారి వస్త్రములైనను చినగలేదు, చెప్పులైనను పాతగిల్లలేదు. 40 సంవత్సరాలు వారిని దేవుడు భరించారు అని చెప్పవచ్చు. ఎందుకంటే వారి జీవితంలో దేవుడు చేసే ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. ఆ రోజు కావాల్సిన ఆహారం తాజాగా ఆకాశం నుండి దేవుడు పంపించాడు. ఇన్ని మేళ్ళు చేసిన వారు దేవుని తిరస్కరించిన వారుగా ఉన్నారు. మోషే మీద సనిగేవారుగా, దేవుని మీద సనిగేవారుగా మనం చూడవచ్చు ద్వితీయోపదేశ కాండం, నిర్గమకాండంలో. ఒకసారి ద్వితీయోపదేశ కాండం 9:25 చూసినట్లయితే, నేను మిమ్మును ఎరిగిన దినము మొదలుకొని మీరు యెహోవా మీద తిరుగుబాటు చేయుచున్నారు. ఇది మోషే పలికిన మాటలు. మిమ్మల్ని నేను తెలిసిన దినము నుండి, ఎరిగిన దినము నుండి మీరు దేవునికి తిరుగుబాటు చేసేవారుగా ఉన్నారు. వారి అవిధేయత వలన వారు మన్నెము చుట్టూ తిరుగులాడుచుండెను. మీరు వాగ్దాన భూమిని ఇస్తాను, మీరు స్వతంత్రించుకోండి అంటే దేవుని మాటల మీద వారు నమ్మలేదు. కాబట్టి వారు ఒక మన్నెం చుట్టూ తిరుగులాడుతూ తమ సమయాన్ని వృధాపరుచుకున్న వారుగా ఉన్నారు. అంతేకాదు యెహోషువ గ్రంథం 5:6 యెహోవా మాట వినకపోయినందున వారు నశించు వరకు ఇజ్రాయేలీలు 40 సంవత్సరములు అరణ్యములో సంచరించుచూ వచ్చిరి. దేవుని మాట వినకపోవటం వలన ఇజ్రాయెల్ జనాంగము 40 సంవత్సరాలు తిరుగులాడుచూ ఉన్నారు అరణ్యంలో. వాళ్ళు రాలిపోయారు, కానీ వారు వాగ్దాన భూమికి చేరలేకపోయారు. తిరుగుబాటు, అవిధేయత కదండి. అంతేకాదు బైబిల్లో మనం యోనాను చూడవచ్చు. దేవుడు నినివే పట్టణానికి వెళ్ళి నేను చెప్పు మాటలను వారికి హెచ్చరించమన్నప్పుడు యోనా అవిధేయుడై తర్షీషుకు వెళ్తాడు. అక్కడ ఆ సముద్రంలో మీ అందరికీ తెలుసు, ఆ చాప మింగి వేస్తుంది. 3 పగళ్ళు 3 రాత్రులు చాప గర్భంలో ఉంటాడు కదండి. దేవుని మాటకి అవిధేయుడయ్యాడు. అలానే ఒక ముఖ్యమైన వ్యక్తి ఉన్నాడండి, సౌలు. 1 సమూయేలు 15:3 సౌలు దేవుడు రాజుగా చేశాడు. అంతేకాదు ఇక్కడ అమాలేకులు అన్నిటిని నువ్వు నాశనం చేయి, ఏ ఒక్క జంతువునైనా మనిషినైనా నువ్వు ఉంచడానికి వీలు లేదన్నప్పుడు సౌలు దేవుని మాటకి అవిధేయుడు అవుతాడు. అమాలేకీయులు మీరు చరిత్ర చూసినట్లయితే ఇజ్రాయేల్ వారిని అన్యాయంగా వారు ఐగుప్తు నుండి వారు బయటకు వచ్చినప్పుడు అన్యాయంగా వారిని హతం చేసిన వారుగా మనం చూడవచ్చు. అయితే దేవుడు తన బిడ్డల్ని అలా చేస్తారని ఆయన ఎంతగానో వారి మీద ఉగ్రత కలిగి కోపంతో నిండి ఉంటాడు. అందుకు సౌలుకి చెప్తాడు దేవుడు వారందరినీ నాశనం చేయమంటే, సౌలు అందులో మంచివైన ఎడ్లను గొర్రెలను తను దాచిపెట్టుకొని
అన్నిటినీ నాశనం చేయడు, కొన్నిటిని తన యొద్ద ఉంచుకుంటాడు. అందుకు దేవుడు ఏమంటాడంటే, మొదటి సమూయేలు 15వ అధ్యాయంలో చూసినట్లయితే, నీవు యెహోవాను విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండుట యెహోవా విసర్జించినాడు. దేవుడు సౌల్ని రాజుగా చేసినందుకు బాధపడతాడు. అసలు ఇతను రాజుగా ఉండకుండా ఉంటే మేలు అనుకుంటాను. ఎందుకు ఇలా అంటే దేవుని మాటకు అవిధేయుడయ్యాడు. అలానే మీరు మొదటి రాజులు 13వ అధ్యాయంలో చూసినట్లయితే ఒక ప్రవక్త దేవుని మాటకు అవిధేయుడవడం మనం చూడవచ్చు. మరి ఇక్కడ ఒకసారి మనం చదువుకుందామండి. ఆ వచనం చూద్దాం. 13వ అధ్యాయం 3వ వచనం, ఈ బలిపీఠము బద్దలైపోయి దాని మీదనున్న బుగ్గి ఒలికిపోవుటయే యెహోవా ఇచ్చు సూచన అని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్త సూచన ఒకటి ఇచ్చెను. ఇవన్నీ తెలిసినా కూడా రాజైన యెరోబోము ఆ బలిపీఠము యొద్ద తన చెయ్యి చాపి వానిని పట్టుకోమని చెప్పగా అతని చెయ్యి ఎండిపోవడమే కాదు, ఆ యొక్క బలిపీఠం మీద అది బుగ్గి ఒలికిపోవడము మనం చూడవచ్చు. అప్పుడు రాజైన యెరోబోము ఈ దైవజనుణ్ణి వేడుకుంటాడు, నీవు నీ దేవుని సముఖమందు నా కొరకు వేడుకొనుము, మరలా నా చేయి బాగవుటకు అన్నప్పుడు ఆ దైవజనుడు ప్రార్థన చేసిన వెంటనే తన యొక్క చేయి మామూలుగా మరలా బాగవడం మనం చూడవచ్చు. చూసారా, ఒక దైవజనుని ప్రార్థన ఎంత శక్తివంతమైందో. అయితే ఈ దైవజనుడు దేవుని చేత హెచ్చరింపబడతాడు, నువ్వు బేతేలునకు వెళ్ళు గాని అక్కడ ఎక్కడ నువ్వు ఏమీ తినవద్దు, ఎక్కడ బస చేయొద్దు, నువ్వు వచ్చిన దారి కాకుండా వేరొక దారిలో నువ్వు అక్కడి నుండి వెళ్ళిపో అని చెప్పినప్పుడు రాజైన యెరోబోము ఆ దైవజనుణ్ణి అడుగుతాడు, నీవు మా ఇంటికి వచ్చి బస చేయొచ్చు కదా, నేను నీకు బహుమతులను ఇస్తాను అన్నప్పుడు రాజు, నీవు నీ యొక్క రాజ్యంలో సగభాగం ఇచ్చినా సరే నాకు ఏది వద్దు, ఎందుకంటే నా ప్రభువు నాకు సెలవిచ్చాడు, నేను ఏ ఇంట భోజనం చేయకూడదని, ఎక్కడ బస చేయకూడదని, నేను ఎక్కడి నుంచి వచ్చానో వేరొక దారి నుండి వెళ్ళవలసి ఉన్నదని చెప్పినప్పుడు తాను దేవుని మాటను అంగీకరించి మరి తాను వచ్చిన దారి కాకుండా వేరొక దారిలో వెళ్తూ ఉంటాడు. ఆ దారిలో వెళ్ళేటప్పుడు బేతేలులో ప్రవక్త యొక్క ముసలివాడు కాపురం ఉండేవాడు. తన కుమారులు వచ్చి ఆ దైవజనుడు చేసిన క్రియలను చెప్పినప్పుడు ఎక్కడున్నాడో ఆ యొక్క దైవజనుడు నేను కలవాలి అని చెప్పినప్పుడు ఏ దారి నుండి అతను వెళ్ళాడో అని కనుగొని తన కుమారుల్లో ఒక కుమారునికి చెప్తాడు, నాకు ఒక గాడిదను కట్టించు, నేను బయలుదేరుతాను అని చెప్పి తాను బయలుదేరటమే కాదు ఆ యొక్క దైవజనుడిని ఎదుర్కొంటాడు. అంతేకాదు ఆ దైవజనుడు మస్తకి వృక్షం కింద కూర్చొని ఉండగా నీవు మా ఇంటికి వచ్చి భోంచేయమని చెప్పినప్పుడు దేవుడు నాకు హెచ్చరించాడు, ఎవరి ఇంట నీవు భోజనం చేయకూడదు, బస చేయకూడదు, నువ్వు వచ్చిన దారి కాక వేరొక దారిలో నువ్వు వెళ్ళవలసి ఉందని అని చెప్పినప్పుడు, లేదు నాకు స్వప్నమందు యెహోవా దూత చెప్పింది నిన్ను మా ఇంటికి తీసుకువెళ్ళి నీకు భోజనం పెట్టించమని అని చెప్పినప్పుడు ఆ ముసలి ప్రవక్త చెప్పింది నిజమే కాబోలు అనుకొని అతనితో పాటు ఈ యొక్క దైవజనుడు బయలుదేరి వెళ్తాడు. బయలుదేరి భోజనం చేసి మరలా తిరిగి తను ఒక గాడిదను గంత కట్టించి ఆ యొక్క దైవజనుడిని పంపిస్తాడు. కానీ దేవుని యొక్క కోపానికి ఆ దైవజనుడు గురవుతాడు. ఎందుకంటే దేవుని మాట వినలేదు. మీరు అదే మొదటి రాజు 13వ అధ్యాయం 26వ వచనం చూసినట్లయితే యెహోవా మాట వినకుండా తిరగబడిన దైవజనుడు ఇతడే. మరి అంతేగా దాని తగిన ప్రతిఫలాన్ని అతను కోస్తాడు. ఏంటంటే తాను వెళ్ళే దారిలో ఏదైతే గాడిదకి గంత కట్టించి ప్రయాణమే
వెళ్తాడో ఆ దారిలో ఒక సింహము ఇతనిని చీల్చి చంపివేస్తుంది. ఈ కపురు ఆ ముసలి ప్రవక్త తెలుసుకున్నప్పుడు ఎంతో బాధపడతాడు, పశ్చాత్తాపడతాడు. అంతేకాదు తను బయలుదేరి వచ్చి చూస్తాడు. చూసారా, ఒక్క దేవుని మాటకి అవిధేయులైతే ఎంత కఠినమైన శిక్ష. ఈరోజు మనము ప్రతిరోజు ఏదో ఒక విషయంలో దేవునికి మనం అవిధేయులు అవుతాం. ఇక్కడ ఒక దైవజనుడు మాట వినకపోవడం వలన మరణానికి గురయ్యాడు. ఈరోజు మనం చేసే తప్పులకి దేవుడు నిజంగా ఇట్లానే మనల్ని కొలిస్తే ఈరోజు మనము ఏమవుతామండి? అతను నిర్మూలమైపోతాడు. కాబట్టి మాట వినకపోవట, అవిధేయత, తిరుగుబాటు అనేది దేవుడికి హేయములు అనవచ్చు. కీర్తనలు 107, 10, 11 చూసినట్లయితే దేవుని ఆజ్ఞ లోబడక మహోన్నతిని తీర్మానము తృణీకరించినందున ఆయాసము చేత కృంగదీసెను, వారు కూలి ఉండెను, సహాయం లేకపోయాను. ఎప్పుడైతే మనం దేవుని మాట వినమో, తిరగబడతామో, దేవుని యొక్క సహాయము మనము పొందుకోము. అంతేకాదు యెషయా గ్రంథం 1:19 మీరు చూసినట్లయితే మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల భూమి యొక్క మంచి పదార్థములను తిందురు, సమ్మతింపక తిరగబడిన ఎడల నిశ్చయముగా ఖడ్గము పాలగుదురు. మనం దేవుని మాట విన్నప్పుడు అన్ని విషయాల్లో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని చూస్తాం. ఎప్పుడైతే దేవుని మాటను తిరస్కరిస్తామో మన యొక్క ఆశీర్వాదాలను కోల్పోతాం. అంతేకాదు మనం దేవుని దగ్గర నుండి దూరం అయిపోతాం. అలానే యెషయా గ్రంథము 30వ అధ్యాయం 1వ వచనం, యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడగక ఆలోచన చేయుచుందురు, నా ఆత్మ నియమింపని సంధి చేసుకొందురు. దేవుని యొక్క ఆలోచన ప్రకారం మనం జీవించము. అంతేకాదు దేవుని యొక్క ఆత్మ సహాయము కోరము, తాముకి ఇష్టం వచ్చినట్లుగా సంధి చేసుకునేవారుగా ఉన్నాము. అటువంటి వారికి ఖచ్చితంగా దేవుని మాట వినకపోతే, లేకపోతే మనము తిరగబడేవారుగా ఉన్నట్లయితే అది సోదె చెప్పుట అనే పాపముతో సమానం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ఎంతమందిని మన తల్లిదండ్రులకు అవిధేయులవుతున్నాం, మన వృద్ధులైన మన నానమ్మలకు, అమ్మమ్మలకు, తాతలకు మనము వారి మాట వింటున్నామా? ఎంతో తిరస్కరించే స్వభావం మనలో ఉంది. అంతేకాదు మనము న్యూస్లోనే చూడవచ్చు, క్లాస్ రూమ్లో టీచర్ ఒక విద్యార్థిని సెల్ ఫోన్ వాడుతున్నప్పుడు టీచర్ ఆమెని గద్దించినప్పుడు, తిట్టినప్పుడు వెంటనే ఆ టీచర్ని చెంప మీద కొట్టిందంట. ఈరోజు ఒక విషయంలో మనం ఏదైనా కరెక్ట్ చేయాలని చూసినప్పుడు, తల్లిదండ్రులు తమ బిడ్డలను ఏదైనా విషయంలో కరెక్ట్ చేయాలని చూసినప్పుడు వెంటనే తిరస్కరించేవారుగా ఉన్నారు. చూడండి, అనేక మంది కాలర్స్ మాకు ఫోన్ చేసి చెప్తుంటారు, మా కుమారుడు మాట వింటలేదండి, చదువుకోవట్లేదండి, చెడు అలవాట్లకు బానిసగా ఉన్నాడు, మద్యానికి బానిసగా ఉన్నాడు అని ఎంతమంది యవనస్తులు గురిలేని జీవితాలు జీవిస్తున్నారు. తమ శరీరాన్ని, దేహాన్ని, అంతేకాదు తమ జీవితాలను పాడు చేసుకునేవారుగా ఉన్నారు. బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ అంటూ అనేకమైన తప్పైన కార్యాలకు చోటిచ్చేవారుగా ఉన్నారు. పెళ్లి కాక మునిపే లైంగికమైన సహవాసాలకు చోటిచ్చేవారుగా ఉన్నారు. ఎన్నో విషయాలలో అవిధేయత కలిగి జీవిస్తున్నారు. ఈ దినాన దేవుడు నాకేమి చేయట్లేదు అని నీవు అనుకున్నట్లయితే మొదటిగా దేవుని మాటకు నీవు లోబడుతున్నావా? నీ తల్లిదండ్రుల మాటకు లోబడుతున్నామా? పెద్దలైన వారిని మనం గౌరవిస్తున్నామా? ఈరోజు మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన సమయం. ప్రార్థన. ప్రేంగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, మీ వాక్యం ద్వారా మాట్లాడిన విధానానికి వందనాలైనా.
అవునైనా తండ్రి, నీ మాటకు అవిధేయులైన వారు అయ్యా ఎలా శిక్షించబడ్డారో నీ వాక్యంలో మేము తెలుసుకొని ఉన్నాం నాయన. ఈరోజు ప్రభా మేము ప్రతిరోజు మీకు అవిధేయులుగా మిమ్మల్ని బాధ పెట్టేవారుగా ఉంటున్నాం నైనా. అవునైనా తల్లిదండ్రుల మాటను వినేవారుగా లేం నైనా, ఎంతో తిరుగుబాటు స్వభావం కలిగి ఉన్నాం నాయన తండ్రి. అయ్యా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను నీవు దర్శించు నాయన తండ్రి. అయ్యా మాలో నీకు ఇష్టం లేని ప్రతి ఒక్క గుణగణాన్ని నీ శిలువ రక్తం ప్రోక్షించి మరలా మమ్మల్ని కడిగి పవిత్రులుగా చేయండి నాయన తండ్రి. అయ్యా మాకు లోబడే మనస్సును మాకు దయచేయండి నాయన తండ్రి. అయ్యా మా జీవితాలు మీకు ఇష్టమైన రీతిగా ఉండటానికి సహాయం దయచేయండి. వితిన వాక్యాన్ని ముద్రింపజేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. Chennai 42